గుడ్ మార్నింగ్ ఎవరికి వెల్కమ్ టు మై కెనెక్టింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ద్వారా మీకు నెదర్లాండ్స్లో నేను ఎందుకు అక్కడ ఎంటర్ అవ్వలేకపోయాను యాజ్ ఏ వెటనరీ గురించి చెప్తాను మీకు. మెయిన్ ఏంటంటే ఐఎమ్ ద ఫస్ట్ వెటనరీ ఫ్రమ్ ఇండియా హూ గాట్ వెటనరీ లైసెన్స్ బేసింగ్ ఆన్ ప్యూర్లీ ఆన్ మెరిట్ అండ్ అవార్డ్స్ సర్టిఫికేట్స్ మెరిట్ మీద నన్ను తీసుకోవడం జరిగింది. దానికి CIBG, this is the document. I am the first Indian veterinarian who got veterinary license in veterinary from India in Netherlands, who got veterinary license basing on without any exam or anything like that. తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే మీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా వైట్ పీపుల్ డచ్ పీపుల్ గురించి. ఈ వీడియోలో మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మెయిన్గా వాళ్ళ బిహేవియర్ గురించి తర్వాత చెప్తాను. నేను మెయిన్గా ఏంటంటే ఎట్లా జరుగుతుందంటే వాళ్ళు మెయిన్గా మనకంటే వాళ్ళు ఏంటంటే ప్రాంప్ట్గా స్ట్రిక్ట్గా ఉంటారు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏంటంటే టాలెంట్ మనంత ఇండియన్ తీసుకున్నంత టాలెంట్ స్కిల్ ఉండదు వాళ్ళకి. నేను నా CVలో తర్వాత అదే కరికులం వీటిలో నేను ఎట్లా పెట్టానంటే విచిత్రంగా నేను ఐ ఛాలెంజ్ ఎనీబడి ఇన్ ఫ్రమ్ నెదర్లాండ్స్లో ఎవరన్నా వెటనరీని ఒకరు రండి నాతో. నేను మీకంటే మీరు చేసే ఏ సర్జరీ అయినా సరే సర్జికల్ ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ 100% సక్సెస్ రేట్ తోటి నేను చేస్తాను అని చెప్పేసి నేను పెట్టాను. అది వాళ్ళకి నచ్చల. కారణం ఏంటంటే మా అబ్బాయి పైలట్ కెనడాలో ఉన్నాడు. వాడు చెప్పాడు, డాడీ మీరు ఎప్పుడైనా జాబ్కి వెళ్ళేటప్పుడు అప్లై చేసేటప్పుడు ఛాలెంజ్ చేయకూడదు. వాళ్ళని ఛాలెంజ్ చేస్తే వాళ్ళు హర్ట్ అవుతారు తెల్లవాళ్ళు. ఎందుకంటే మనం వైట్ పీపుల్, మనం బ్రౌన్ పీపుల్ అంటారు, మనం తక్కువగా చూస్తారు. వాళ్ళని ఛాలెంజ్ చేయకూడదు డాడీ అన్నాడు. నాకు తెలియదు అయింది. ఎందుకంటే నా నేచర్ అది. నేను ఓపెన్గా ఉంటాను, ఆనెస్ట్గా ఉంటాను, సిన్సియర్గా ఉంటాను. తర్వాత అట్లా జరిగింది. ఆ విధంగా నేను చెప్పడం వలన CVలో నాకు వాళ్ళు నన్ను తీసుకోలేదు. ఆ విధంగా అబ్జర్వ్ కాలేకపోయాను. తర్వాత ఇంకోటి చెప్పాలి, ఈ వెటనరీ లైసెన్స్ ఎందుకు అబ్జర్వ్ అవ్వలేదంటే నేను ఇంకోటి కారణం మెయిన్గా అక్కడ పరిస్థితులు. మెయిన్గా ఏంటంటే వాళ్ళు ఎవరిని కూడా నమ్మరు మనుషులు. వైట్ పీపుల్ ఏంటంటే వాళ్ళు దేవుని దగ్గర రానియరు, నమ్మరు. అపాయింట్మెంట్ ఉండాలి పెద్ద అని, చలి ఎక్కువ, లాంగ్వేజ్ ప్రాబ్లం, ఇవన్నీ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన వాళ్ళు ఇండియన్స్ ఎక్కువగా ఇంగ్లాండ్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఎందుకు వెళ్తారంటే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు అక్కడ. వాతావరణము, లాంగ్వేజ్ మనకి దగ్గరగా ఉంటాయి ఈ కంట్రీస్, అందుకని ఎక్కువ వాళ్ళు వెళ్తారు. యూరోప్కి ఎందుకు వెళ్ళారంటే ఏంటంటే వాళ్ళకి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది, ప్లస్ వాతావరణం కూడా తేడా. ఈ రెండు కారణాల వల్ల ఏంటంటే మనం యూరోప్కి ఎక్కువ వెళ్ళట్లేదు. మన వాళ్ళు వెటనరీన్స్ కానీ IT పీపుల్ కానీ ఎవరైనా వెళ్ళలేదు. ఇది రీజన్. మెయిన్గా ఏంటంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరైనా కానీ ఆనెస్ట్గా, సిన్సియర్గా చేస్తే వాళ్ళు ప్రొఫెషన్లో సక్సెస్ అవుతారు. తర్వాత ప్రజెంట్ మన చీఫ్ సెక్రటరీ యావారెడ్డి గారు కూడా నా జూనియర్. ఆయన TV 8146, నేను 8046. నా బుక్స్ చదివి ఆయన చీఫ్ సెక్రటరీ అయ్యారు. నేను వెటనరీ డాక్టర్గానే ఉండిపోయాను. కోర్స్ నేను ఎందుకంటే రైతు కుటుంబం నుంచి ఇచ్చాను కాబట్టి. మా ఫాదర్ ఐదో తరగతి చదివినవాడు కాబట్టి నాకు నా నాలెడ్జ్ ఆయనకి నాలెడ్జ్ లేకపోవడం వల్ల నన్ను పంపించలేకపోయాడు. IAS కానీ IPS కానీ అబ్రాడ్ కానీ లేకపోయాడు. నో ప్రాబ్లం, దీనికి రిగ్రెట్స్ ఏం లేవు. దీనికి మనం ఇక్కడే సర్వీస్ చేద్దాం, మన దేశానికి చేద్దాం. మన ఇండియా ఈజ్ ది బెస్ట్ కంట్రీ అండ్ ఐ విల్ కంటిన్యూ హియర్ అండ్ ఐ విల్ సర్వ్ ఆల్ ద పీపుల్. మీరు ఏ టైం అయినా నన్ను కాంటాక్ట్ చేయండి. ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ఎక్కువ కాల్స్ చేస్తున్నారు. ఒకేసారి అట్లా నంబర్ ఆఫ్ కాల్స్ చేయకుండా ఒక పేపర్ మీద రాసుకొని
ఒకేసారి మీ డౌట్స్ క్లియర్ చేసి ఎక్కువ కాల్స్ చేస్తే ఏంటంటే డాక్టర్కి డిస్టర్బెన్స్ అవుతుంది. డాక్టర్ ఏంటంటే ప్రాసెస్లో ఉంటాడు, ప్రొసీజర్స్లో ఉంటాడు, ఆపరేషన్స్లో ఉంటాడు, కేసెస్లో ఉంటారు. అందుకని మీ పేపర్ మీద రాసుకొని ఫోన్ చేసి తెలుసుకున్నప్పుడు మీ డౌట్స్ని ఒకేసారి అడిగితే ఆయన క్లియర్ చేయడానికి ఉంటుంది. నంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేయకుండా వీలైనంత వరకు వాట్సాప్ను వాడుకోండి. వాట్సాప్ వాడండి. నా మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను, 7093-638-138, 7093-638-138. మీరు ఎనీ టైం పెట్ డాగ్స్ గురించి, క్యాట్స్ గురించి, ఇన్ఫర్మేషన్ గురించి కానీ, వాటి ట్రీట్మెంట్ గురించి కానీ నన్ను కాంటాక్ట్ చేయండి. నేను డెఫినెట్గా మీకు హెల్ప్ చేయడానికి, మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.